స్పేస్ లో 8 రోజులు ఉండాల్సిన సునీత విలియమ్స్ ఏకంగా 9 నెలలు గడపాల్సి వచ్చింది. ఆవిడ సేఫ్ గా వచ్చినప్పటికీ రీసెంట్ గా నాసా ఈ మిషన్ కేవలం టెక్నికల్ ఫెయిల్యూర్ మాత్రమే కాదు, అదొక టెరిబుల్ డిజాస్టర్ అని నాసా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. సునీత విలియమ్స్ వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ మిషన్ ని నాసా టైప్ ఏ డిజాస్టర్ అని ఒక 311 పేజీల రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది. జూన్ 5, 2024 బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్ లైనర్ లో సునీత విలియమ్స్, బుచ్ ఫిల్మోర్ అంతరిక్షంలోకి వెళ్లారు. నాసా రిలీజ్ చేసిన రిపోర్ట్ లో ఏముందంటే 2003లో కల్పనా చావ్లా చనిపోయిన కొలంబియా ఇన్సిడెంట్ ని కూడా టైప్ ఏ డిజాస్టర్ కేటగిరీలోనే ఉంచారు. అంటే సునీత విలియమ్స్ కూడా చావు అంచుల వరకు వెళ్ళొచ్చారని నాసా ఒప్పుకుంది. అసలు జరిగిన తప్పు ఏంటంటే హీలియం లీకేజ్, ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసినా కేవలం డెడ్ లైన్స్ అందుకోవాలని నాసా, బోయింగ్ సంస్థలు సేఫ్టీని నెగ్లెక్ట్ చేశాయని తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. స్టార్ లైనర్ బయలుదేరక ముందే చిన్న లీకేజ్లు ఉన్నాయని ఇంజనీర్లకు తెలుసు, కానీ బోయింగ్ కంపెనీ పట్టించుకోలేదు. అంతరిక్షంలోకి వెళ్ళాక 28 ఇంజన్స్ లో 5 ఇంజన్స్ ఆగిపోయాయి. రాకెట్ కంట్రోల్ తప్పి ఉంటే అది స్పేస్ స్టేషన్ ను బలంగా ఢీకొట్టుండేది. స్టార్ లైనర్ ని భూమికి తీసుకురావడానికి వాడాల్సిన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో కూడా చాలా లోపాలున్నాయని నాసా గుర్తించింది. దీనివల్ల సుమారు 1600 కోట్లు నష్టపోయింది నాసా. స్పేస్ లో ఉండిపోయిన వాళ్ళని తీసుకురావడానికి స్టార్ లైనర్ కంపెనీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కుదరలేదు. ఆఖరికి ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ వాళ్ళిద్దరినీ కాపాడి భూమి మీదకి తీసుకొచ్చింది. లేకపోయింటే నాసా హిస్టరీలోనే ఇదొక డిజాస్టర్ ఆపరేషన్ గా ఉండిపోయేది.